శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 1 జూన్ నుంచి 7 జూన్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో శుక్రాచార్యుల వారు, రవి బుధులు వృషభంలో, గురువుగారు మిథున రాశిలో, చంద్ర కుజులు కర్కాటకంలో, అలాగే సింహంలో కేతువు, ఇక కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శనిగారు ఉన్నారు. వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి తుల రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే బుధుని యొక్క స్థితి గురువు గారితో కలిసి మిథున రాశిలో సంచరిస్తూ ఉన్నది. ఈ 2 మార్పులు జరుగుతూ ఉండగా గ్రహాల యొక్క దృష్టి ప్రత్యేకంగా చెప్పుకునేది శని గారి యొక్క దృష్టి రవి బుధుల మీద ఉన్నది. ఇది చెప్పదగినటువంటి సూచన. ఆరోగ్య రీత్యా కొత్త కొత్త మందులు కనుగొనే విధానం ఉంటుంది. అలాగే చర్మానికి సంబంధించిన వ్యాధులు, రక్తానికి సంబంధించిన వ్యాధులు ఎక్కువగా ప్రబలేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది నక్షత్రాలతో పని లేదు, అలాగే రాసులతో పని లేదు. ప్రతి వ్యక్తికి ఇలాంటి సమస్య ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎవరి జన్మజాతకంలో అయితే మళ్ళీ ఇలాంటి గ్రహస్థితులే ఉంటాయో, శనిగారి దృష్టి రవి బుధుల మీద కానీ, లేదా రవి బుధులతో కలిసినటువంటి శనిగారు కానీ ఇబ్బంది ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఔషధ సేవ అవసరం. అలాగే రాహుకేతువులు ఎప్పుడు కూడా సమసప్తకాలలోనే ఉంటారు. అయితే రాహుకేతువుల మధ్య మాత్రమే అపసవ్య దిశలో గ్రహాలన్నీ ఉన్నాయి. ఇది కాలసర్ప దోషం అని చెప్పి చెప్తాము. ఇది దేశకాలమాన పరిస్థితులకి కొంత కీడు వాటిల్లో ఈ విధంగా ఉంటుంది. ప్రతి వ్యక్తి కూడా దైవారాధన చేయడం చాలా చాలా మంచిది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక మిగతా దృష్టుల విషయానికి వస్తే, కుజుని యొక్క అష్టమ దృష్టి రాహు గారి మీద ఉంది. ఇది సర్పదోషానికి సంబంధించింది కాబట్టి, సర్పదోష గ్రహాలు అవి 2 సర్పగ్రహాలు కాబట్టి ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండండి ఆరోగ్య విషయంలో. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి గురువు గారి యొక్క దృష్టి చంద్రుడి మీద పంచమ దృష్టి ఉన్నది. ఇది మానసికంగా మంచి దృఢంగా బలంగా ఉండేటటువంటి దృష్టి కాబట్టి ప్రజలందరూ కూడా మంచి ధైర్య సాహసాలతో ఉంటారు అని చెప్పి తెలియజేయవచ్చు. ఇక రాసుల్లోకి వెళ్దాం. మీనరాశి. మీనరాశి వారికి ప్రతి వారము మనము చెప్పుకుంటూనే ఉన్నాం, మీనరాశి వారు ఓర్పు కలిగి ఉండాలి, ఇంకా అనుకూల పరిస్థితులు రాలేదు, ఇలాంటివన్నీ. కానీ శుక్రాచార్యుల వారు బాగున్నారు, తృతీయంలో రవి బుధులు బాగున్నారు. అంటే 3 గ్రహాల యొక్క అనుకూలత ఉన్నప్పుడు కావాలండి ఇంతకన్నా. చాలా అద్భుతంగా ఉంది. ప్రధాన గ్రహాలలో కేతువు బాగున్నారు. అంటే వెరసి 4 గ్రహాలు బాగున్నాయి కదా. ఊహించని విధంగా లాభాలు వస్తున్నాయి. ఎన్నో రకాలుగా మీకు ఆత్మస్థైర్యం ఉంది. మానసికమైనటువంటి ధైర్యం చేత కొన్ని రకాలైనటువంటి నిర్ణయాలు చేసుకుంటున్నారు, విజయాలు అందుకుంటున్నారు. చేపట్టిన పనులలో చక్కటి కార్యసిద్ధి కనబడుతోంది. మాట తీరు బాగుంది. చాలా వరకు జ్ఞానోదయాలు అయ్యాయనే చెప్పచ్చు మీకు. ఈ జ్ఞానోదయాలు అవుతున్న కారణం చేత అధిక జాగ్రత్తలతో సంచరించుకోవాలి అనే నిర్ణయానికి వచ్చేసారు. అలాగే దగ్గరి బంధువుల యొక్క ఆప్యాయత ఆదరణలు బాగున్నాయి. దగ్గరి ప్రయాణాలు బాగున్నాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. తృతీయ స్థానంలో రవి బుధులు బాగున్నారు. బుధ ఆదిత్య యోగం కూడా బాగుంది. దూర ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. అంటే ప్రయాణం దగ్గరి ప్రయాణమే, దూర ప్రాంతాలకి అవకాశాలు వస్తాయి ఇప్పుడు. ఇది చెప్పదగినటువంటి సూచన. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇచ్చేది వారందరికీ ఇంకా కఠినమైనటువంటి శారీరక శ్రమ ఉంది. శనిగారు రాశిలోనే ఉంటున్న కారణం చేత ఒకసారి తైలాభిషేకం చేయించండి. ప్రతి 3 నెలలకో 4 నెలలకో ఒకసారి చేయించుకోవడం వల్ల చాలా వరకు మనశ్శాంతి ఉంటుంది. సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండండి. మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండండి. భార్యాభర్తల అనుకూలత రీత్యా ఓర్పు కలిగి ఉండండి. నవమ స్థానం తండ్రి గారిది. పితృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండండి. ఉద్యోగ జీవితం చాలా చాలా బాగుంది, సంతృప్తిని ఇస్తోంది. అయితే వారాంతంలోకి వెళ్ళేటప్పటికి మారిన బుధగ్రహ సంచారం చాలా చాలా బాగుంది. అష్టమ స్థానంలోకి వచ్చినటువంటి చంద్ర సంచారం అంతగా బాలేదు. అయితే మీ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఏ లాటరీల జోలికన్నా వెళ్ళాలి అనుకుంటారేమో, వెళ్ళవద్దు.
అష్టమ స్థానంలో చంద్రుడి మీద గురువు గారి దృష్టి ఉంది కదా అని లాభాలు వచ్చేస్తాయని చెప్పడానికి రాదు. ఉన్నట్టుగా ఉండి ఉద్దాన పతనాలకి లోను చేస్తుంది. కాబట్టి ఎటువంటి కకార వికారాలకి మనస్సుని లొంగనివ్వకండి. మనకి వచ్చిన రూపాయి ఏదో, మనకి భగవంతుడు ఇచ్చిన రూపాయి ఏదో, మనము ఇన్నాళ్ళు కష్టపడిన దానికి మనకు వచ్చిన మన ఆర్జన ఏదైతే ఉందో దానితోనే మనం సంతృప్తిగా బతుకుదామనే స్థిరమైన నిర్ణయాన్ని తీసుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక మీనరాశి వారికి అంతగా గ్రహస్థితులు బాలేని కారణం చేత రాశి అధిపతి అయినటువంటి గురువు యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, గురుచరిత్ర పారాయణ చేయడము ద్వారా అధికమైనటువంటి మనశ్శాంతి పొందుతారు అని మరొకసారి తెలియజేస్తూ, ఔషధ సేవ చేయవలసింది, ఔషధ సేవ చేయండి, ఆరోగ్యాన్ని పరిరక్షించుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. బుధగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః.